చాలామంది మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు మార్వాడీస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు బిజినెస్ విషయంలో. బిజినెస్ బాగా చేస్తారు. మనం వాళ్ళలాగా చేయలేమని అనుకుంటా. అదంతా కాదు. వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే, వాళ్ళు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకుండేదాకా ఫుల్ టైమ్ వాళ్ళు ఒక్కటే పని వాళ్ళు చేసే బిజినెస్ మాత్రమే. బట్ మనకు అట్లా గాదు. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా 100 పనులుంటాయి. ఫంక్షన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు, బయటికి తిరగాలి, కొత్త సినిమా వస్తే వెళ్ళాలి. ఇట్లా ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకు చెప్పండి. సో, ఇన్ని పనులు పెట్టుకొని మనం వాళ్ళలాగా అన్ని గంటలు టైమ్ స్పెండ్ చేయగలుగుతామా? ఇంపాసిబుల్. మనమేదో మార్నింగ్ కొంచేపు, ఈవినింగ్ కొంచేపు చేస్తాం. రిమైనింగ్ టైమ్ అంతా మన మైండ్ అంతా మన వర్కులు తప్ప ఊర్లో వాళ్ళ అన్ని వర్కులు మనకి ఇంపార్టెంట్ అయిపోతాయి. బిజినెస్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళలాగా నువ్వు కూడా 12 గంటలు టైమ్ స్పెండ్ చేస్తే బిజినెస్ ఎందుకు అవ్వదో ఆలోచించు. బిజినెస్ అవ్వాలంటే 12 గంటలు ఒక చోట కూర్చొని అలానే ఉంటే అవ్వదు. దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ ఇంపార్టెంట్. బిజినెస్ రన్ అవ్వాలి. రన్ అవ్వటం వేరు, వర్క్ అవ్వటం వేరు. రన్ అవ్వటం అంటే జస్ట్ నువ్వు కూర్చుంటే అదే రన్ అయితది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైమ్ పాస్ అవుతది. వర్క్ అవ్వటం అంటే ఆ బిజినెస్ జరగాలి. నువ్వు పెట్టే ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ జరగాలి. అది జరగాలంటే నీ యాక్షన్ ప్లాన్ ఇంపార్టెంట్. డిపెండ్ ఆన్ మీ బిజినెస్ ఫీల్డ్‌ని బట్టి వర్క్ ప్లాన్ చేసుకోవాలి. ఒక సేల్స్ మ్యాన్ ఉంటే వాళ్ళ ప్రొడక్ట్ ఎలా సేల్ అవ్వాలి? తన యాక్షన్ ప్లాన్ చేయాలి. బట్టల స్టోర్స్ ఉంటే అవతల షాప్స్ వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ పెట్టారు? నా షాప్‌లో ఎలాంటి ఆఫర్స్ పెడితే కస్టమర్లు నా దగ్గరికొస్తారు? ఈ ప్లానింగ్స్ అన్నీ ఇంపార్టెంట్. వీటి గురించి పని జేయాలి. ఇట్లా నువ్వు ఏ పని చేసినా గూడా దాని పైన వర్క్ చేయాలి నువ్వు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చున్నాను. నాకు కస్టమర్స్ ఎవరు రాలేదంటే కస్టమర్స్ నీ దగ్గరికి రారు. నువ్వే తెప్పించుకోవాలి. మూవీలో ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేస్తారు. అంటే ప్రోమో ఏంటి? మెయిన్ హైలైట్స్ జనాలకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా ప్రోమోలో కొన్ని వీడియోలు క్లిప్పులు పెడతారు. ప్రోమో ఉన్నంత జోష్ అండ్ ఎనర్జీ ఆ తర్వాత ఫుల్ లెంత్ వీడియోలో ఉండదు వాళ్ళకి. జనాలు గూడా నీ బిజినెస్ దగ్గరికి రావాలి అంటే, నువ్వు కూడా వాళ్ళకి ఒక ప్రోమో రిలీజ్ చేయాలి. నా దగ్గర ఈ ఆఫర్స్ ఉన్నాయి. మా దగ్గర ఈ డిస్కౌంట్లున్నాయి. నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది, ఆఫర్ ఉంది. సంథింగ్ నీ నీ ప్రొడక్ట్ ఏదైతే ఉంటదో, నీ సర్వీస్ ఏదైతే ఉంటదో వాటి పైన నువ్వు పని జేసుకోవాలి. సో, ఫస్ట్ ఒక 6 మంత్స్ ఫుల్ టైమ్ వర్క్ పైన ఫోకస్ చేసుకోండి. ఏదైనా సరే సక్సెస్ కొడతారు. నీ బిజినెస్‌కి సేల్స్ రావట్లేదా? అయితే సేల్స్ ఎందుకు రావట్లేదో నువ్వు ఫస్ట్ తెలుసుకో. సేల్స్ రావటానికి యాక్షన్ ఆఫ్ ద ప్లాన్ ప్రిపేర్ చెయ్యి. నీలాంటి బిజినెస్ మార్కెట్‌లో ఎన్నున్నాయో వాళ్ళందరివి ఒకసారి చెక్ చేసుకో. వెళ్ళు, చూడు, తెలుసుకో. వాళ్ళందరివి చూసుకున్న తర్వాత వాళ్ళందరికన్నా బెస్ట్ నువ్వేం చేయగలుగుతావో అది నువ్వు చెయ్యాలి. అలా చేస్తేనే నీ దగ్గరకొస్తారు. ప్లస్ మరీ ముఖ్యంగా నీ ఆఫర్, నీ డిస్కౌంట్స్ జనాలకి తెలియచేయటం చాలా ఇంపార్టెంట్ నీ బిజినెస్ ఏరియాలో. అలా చేయగలిగితే ఖచ్చితంగా నీ బిజినెస్ జరిగిద్ది. ఏ బిజినెస్ అయినా చెయి. దాంట్లో నువ్వు టాప్ లెవెల్ అవ్వాలి. దాంట్లో నువ్వు స్పెషల్ అవ్వాలి. దాంట్లో నువ్వు తోపవ్వాలి. ఆ విధంగా నువ్వు పని జేయాలి. మార్కెటింగ్ జేస్తున్నావా? నీ మాటలతో బిజినెస్ అవ్వాలి. బట్టల స్టోర్స్ రన్ జేస్తున్నావా? నీ ఆఫర్స్‌తో బిజినెస్ అవ్వాలి. రెస్టారెంట్‌లో అయితే నీ డిస్కౌంట్‌తో రన్ అవ్వాలి. ఇట్లా ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క స్పెషల్ ఉంటది. వాటి పైన మీరు పని జేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఒక 6 మంత్స్‌లో కనిపిస్తది. సో, బిజినెస్‌లో 2 ముఖ్యమండి. అందరి దగ్గర ఉండే ప్రొడక్ట్ నీ దగ్గరుండాలి. కొన్ని స్పెషల్‌గా ఎవ్వరి దగ్గర లేని స్పెషల్స్ నీ దగ్గరుండాలి. ఎగ్జాంపుల్ నేను కొన్ని చూపిస్తాను. మా దగ్గర 'బ్రింగ్‌రాజ్' హెయిర్ ఆయిల్ ఉంది. 63 హెర్బల్ జ్యూస్ ఉంది. ఈ 'బ్రింగ్‌రాజ్' హెయిర్ ఆయిల్ కామన్‌గా అన్ని చోట్ల దొరకొచ్చు. కానీ ఈ 63 హెర్బల్ అన్ని చోట్ల దొరకదు. సో, ఈ కస్టమర్స్ ఖచ్చితంగా మా దగ్గరికే రావాలి. వేరే ఎక్కడ దొరకదు కాబట్టి. ఈ కస్టమర్స్ మేబీ అక్కడక్కడ దొరుకుతాయి కాబట్టి మన దగ్గర కాకపోయినా ఇంకో దగ్గరైనా తీసుకుంటారు. కానీ ఇది మాత్రం ఎక్కడ దొరకదు కాబట్టి మన దగ్గరికే వస్తారు. ఇట్లా మీరు చేసే బిజినెస్‌లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. 2 ఉంటేనే నీకు కస్టమర్స్ అనేది రిపీటెడ్‌గా వస్తూ ఉంటారు. అప్పుడు నీ బిజినెస్ గ్రోత్ అవుతూ ఉంటది. సో, ఎవ్వరి దగ్గర లేని ప్రొడక్ట్ వీళ్ళ దగ్గర ఉంది అనే ఒక టాక్ జనాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిద్ది నీ దగ్గరికి రావటం. సో, అట్లా మీరు బిజినెస్‌ని పెంచుకోవచ్చు. సేల్స్ బిజినెస్ పెరగాలంటే ఒక మంచి ప్రొడక్ట్ ఉంటేనే కాదండి. మంచి మార్కెటింగ్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి.